ఏంట్రా ఇది? ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. రేయ్ రేయ్, వస్తాను వస్తాను, తొందరగా వస్తాను. కొంచెం చదువుకోవాలి. వస్తున్నావా? ఎక్కడికి? రేయ్, మందు కొట్టావా? అయ్యో, నా చదువు. భగవంతుడా, చివరికి పిచ్చోని కూడా చేసావంటయ్యా. నువ్వే నాకు దారి చూపించావని లోపలికి వెళ్తున్నాను. నీ ఇష్టం. హాయ్, ఐమ్ కీర్తి. కీర్తి 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 కీర్తి. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. మిస్టర్ బాలు విల్ ఎక్స్ప్లెయిన్ ది ప్రొసీజర్స్. అదిరింది కదా స్పీచ్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు ఓకే? లేదండి, ఎప్పుడు ఇంతే. అన్నీ ఇంతకు ముందు ఎక్కడో చదివినట్టే అనిపిస్తుంది కానీ ఒక్కటి గుర్తుకు రావట్లేదు. టెన్షన్ పడకుండా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి చూడండి. యుల్ గెట్ ఇట్. ఓకే? ఏమండి? ఓకే, థ్యాంక్స్. దేవుడు ఉన్నాడురా, ఉన్నాడు. ఇన్ని మాటలన్నావు, వేసుకున్న కట్రాయర్ కూడా నీ సొంతం కాదన్నావు. ఇప్పుడు చూడు, రిటర్న్ ఎగ్జామ్ పాస్. నన్ను వేళాకోళం చేయడానికి ఫోన్ చేస్తున్నాడా? ఏంట్రా ఏమైంది? మా వాడు ఏదో రిటర్న్ టెస్ట్ పాస్ అయ్యాడంట. ఇంకా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఉన్నాయంట. అదేం జరిగే పని కాదులే. ఎరా, ఇంగ్లీష్లోనే మాట్లాడాలా? తెలుగులో మాట్లాడకూడదా? నాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదురా. నేను అడిగానా? But friends, what I'm trying to say here is that software will be our country's biggest export in the next decade. So private sector has a big role to play. Yeah. Our economic planning has to be more innovative. Our GDP is showing constant growth. But what about sustainability, environmental constraints? And appropriate technology holds the key to the future. I agree with her. Yeah. Productivity and efficiency. Yes. What I'm saying is, మీరు చెప్పండి. యా కాకుండా ఇంకేదైనా చెప్పండి. వైట్ ఎవ్రీబడి. మిస్టర్ గణేష్, ఏంటి? నాకు ఇంగ్లీషు అంత ఫ్లూయెంట్గా మాట్లాడడం రాదండి. అయితే తెలుగులోనే మాట్లాడండి. 10 మంది ముందు ఎంత ధైర్యంగా మాట్లాడామన్నదే ముఖ్యం, కానీ ఏ భాషలో మాట్లాడామన్నది ముఖ్యం కాదు. తెలుగులో మాట్లాడితే అవమానమా? మనందరం తెలుగు వాళ్ళమే కదా. పర్వాలేదు, మాట్లాడండి. డోంట్ వేస్ట్ టైం. మీకు ధైర్యం ఉంది కదా. ఇంతకు ముందు చాలా మంది మన ఇండియన్ ఎకానమీ గురించి తక్కువ చేసి మాట్లాడారు. బట్ ఈసారి ఏమైంది? గ్రూప్ డిస్కషన్ కూడా పాస్ అయ్యాడంట. టెన్షన్గా ఉంది, నన్ను రమ్మని ఫోన్ చేశాడు. నేను వెళ్తే మాత్రం ఉద్యోగం వచ్చేస్తాయండి. ఇంకా ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి? లాస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఇందులో ఎలాగో చూసుకుంటావు. అయినా ఇది మనకి రొటీనే కదా, ఎందుకు టైం వేస్ట్? పోదాం పదా. నువ్వు కొంచెం మూసుకుంటావా? మర్యాదగా మాట్లాడు. అట్టంటప్పుడు నన్నెందుకు రమ్మన్నావు? నిన్నెవరు రమ్మన్నాడు? నువ్వే కదరా, ఎవరన్నా తోడుంటే బాగుంటుందన్నావు. ఎవరైనా అన్నాను, నిన్ను రమ్మనలేదు. పని మానుకుని వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. సారీ, ఇవాళ షూ వేసుకొచ్చావు. ఆపు. You do one thing, go to the top floor and meet Swapna. Good evening, madam. My father. హలో చెప్పు. ఏంటి అలా చూస్తావు? చెప్పు. వెళ్ళిపోతుంది, చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ. నిజంగానే వీడు 2 ఎగ్జామ్స్ పాస్ అయ్యాడా? మేడం, అది యా. మీరు వెళ్ళండి ప్లీజ్.
ఏమయ్యా ఎందుకయ్యా నీకెంత సంతోషం? నేను నిజంగానే పనికిరాని డిసైడ్ అయిపోయావా? ఇన్నాళ్ళు అలాగే అయ్యాను రా. 10 years ఒక్క ఉద్యోగం వచ్చిందా నీకు? సడన్ గా ఈ సాఫ్ట్వేర్ సొల్యూషన్ కంపెనీలో ఎగ్జామినేషన్ పాస్ అయ్యుంటేను. మిస్టర్ సుందర్ గణేష్ కమింగ్. చూడు, నాకు ఉద్యోగం వస్తుందో లేదో తెలీదు. నేను తిరిగి వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఉండకూడదు అంతే. నీ దిక్కుమాల మొహం చూశాను కదా, ఇక నాకు ఉద్యోగం వచ్చినట్టే. What are the programs you know? Actually, could you explain how LAN works? సెలెక్ట్ కాలేదు కదా, వదిలే. అసలు నువ్వు ఎంతవరకు రావటమే పెద్ద గొప్ప. పద. నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. ఇక నుంచి నేను పనికి మాలిన వాడు కాదు నాన్న. కాఫీ తాగుదామరా? నేను ఏం చేస్తున్నాను అన్నది ప్రశ్న కాదురా, ఎలా చేస్తున్నాను అన్నదే ప్రశ్న. బొందు చూసావు ఎలా తయారైందో, ఇక దానిలో పాకం పోసామంటే లడ్డు తయారైంది అనమాట. ఆహా, బ్రహ్మాండంగా ఉంది. స్వీట్ చరిత్రలో దీనికి ఒక గుర్తింపు ఉంటుందిరా. ఏమండి? ఏమిటండి ఈ వేషం? వంటవాడి వేషం. వంట మీరు చేయటం ఏమిటండి? వంట నేను చేయటం ఏమిటి అన్నది కాదు ప్రశ్న. వంట నేను ఎందుకు చేస్తున్నాను అన్నదే ప్రశ్న. అబ్బాయి కోసం వారం రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాడు కదా, నా చేతో తయారు చేసిన స్వీట్స్ పెట్టాలని. సరే గాని ఆ వంట ఏదో వాళ్ళు చేస్తారు. ముందు మీరు రెండు అబ్బాయి వచ్చే వేళ అయింది. ఆ డ్రెస్ మార్చుకోండి. రై, దానిలో పాకం పోసి త్వరగా లడ్డు చేసి. వైజాగ్ నుంచి కారులో బయలుదేరిన వాడు ఇంకా ఇంటికి రాలేదేమిటండి? ఎందుకు రాలేదు అన్నది కాదు ప్రశ్న. ఆలస్యం అయితే ఫోన్ ఎందుకు చేయలేదు అన్నదే ప్రశ్న. అదిగో బాబు ఫోన్. హలో బాబు మురళి, నేను రా నీ డాడీని మాట్లాడుతున్నాను. ఏమిటి, నీకు డాడీ లేడా? చిన్నప్పుడే ఫాదర్ చచ్చిపోయాడు. రామచంద్ర, ఎవరా నువ్వు? అరిచేతో వైకుంఠానివా? ముందు ఆ చేతిలో ఫోన్ పెట్టి. అయితే అబ్బాయి ఫోన్ కాదనమాట. ఇదేదో రాంగ్ నెంబర్. ఇంతవరకు అబ్బాయి ఫోన్ చేయలేదు అంటే అయితే బయలుదేరి ఉంటాడు. దండను కాసేపు సోఫా మీద పెడతాం, చేతుల్లో పెడుతున్నాయి. నోరుమై, అబ్బాయి వచ్చే వరకు నువ్వు ఈ దండతో అలా ఉండాల్సిందే. వాడు రావడానికి ఏడాది పెట్టినా సరే నువ్వు ఈ దండతోనో అది హారతోనో అలా ఉండాల్సిందే. అంకుల్ పెంకులంటూ నువ్వు వచ్చావుట్రా? అబ్బాయి ఇక్కడ హీరో ఎంట్రీ ముందు సైడ్ క్యారెక్టర్ అడ్వాన్స్ గా రావాలి అంకల్. నీకు తెలీదా? అడుగు మన హీరో. డాడీ, మమ్మీ. మీరు యువతలు రండి. బాబు నువ్వు అక్కడే ఉంటు. ఇన్ని బహుమతులు పొందిన నీ మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో. ఏ సీతాలు, బాబు దిష్టి తీసి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. బాబు, నువ్వు మీ కాలేజీ తరఫున పోటీలకు వెళ్ళి మన ఊరికి, మీ కాలేజీకి, మన కుటుంబానికి, నాకు ఎంతో పేరు తీసుకొచ్చావు. నాకెంతో ఆనందంగా ఉంది. డాడీ, ఏమిటిది? మీరు దండ వేయటం ఏమిటి అన్నది కాదు ప్రశ్న. దండ ఎందుకు వేశావు అన్నదే ప్రశ్న. అబ్బా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అయింది. ముందు బాబు లోపల రానివ్వండి. బాబు, ఏరా బాబు, ప్రయాణం బాగా జరిగిందా? కారులో అంత దూరం ప్రయాణం చేసి ఎంత అలసిపోయావేమో. ముందు వెళ్ళి స్నానం చేసి. ఓకే మమ్మీ, 5 నిమిషాల్లో వచ్చేస్తాను. అరే బాబు, నువ్వు తొందరగా స్నానం చేసి రావాలి. నీ కోసం నేను మైసూరు పాకు నేను స్పెషల్ గా తయారు చేశాను. ఆంటీ, మరి మా ఇంటికి వెళ్ళి వస్తాను. అదేమిటి విష్ణు, ఈ రోజు మా బాబుతో పాటు నువ్వు ఇక్కడే భోజనం చేయాలి. భోజనం చేద్దామని ఎంతో ఆశపడి వచ్చాను ఆంటీ. కానీ బ్రతుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నవాడిని. అంకుల్ వంటతో మాత్రం రిస్క్ చేయదలుచుకోండి. ఇప్పటికే నేను చూసిన వాళ్ళంతా ఆంధ్రదేశంలో కరువు వచ్చిందా అనుకుంటున్నారు. ఒక్కసారి నా చేతి వంట రుచి చూసామంటే నీకు ఆ కొరత తీరిపోతుంది. మా వాళ్ళగా వెండి కప్పులు కాకపోయినా కనీసం గాజు కప్పులైనా కొడతావు. మాట్లాడకుండా వచ్చాయి.
బాబు అంటే అన్న ఉన్నాడు. అన్నకు నువ్వు తెలియదని నాకు తెలుసుగా. కొత్త బైక్ కొన్నావా? కొట్టుకొచ్చా. అబ్దుల్లాని చంపింది నేనే కదా, దీంతోనే చెప్పాను. అబ్దుల్లాని చంపింది నేనేం చెప్పాను, సదాన్ని కూడా చంపుతున్నాను. అమ్మా, ఆడు మామూలు మనిషి కాదు రోయ్. ఆడు చెప్పే అన్ని నిజాలన్నమాట. ఆడు నాలాగే బిల్డప్లు ఇస్తున్నాడు అనుకున్నా. సదాగాని చంపేశాడు. చంపినోడు బాగానే ఉన్నాడు, సచ్చినోడు పైకి వెళ్ళాడు. చూసినాడు నాకు వచ్చిన తిప్పలు. ఆ అన్నగాడి మనుషులు నా కోసం తిరుగుతున్నారు. ఒరే గులాబ్, నీలో ఉండాలా, స్టేటే మారిపోవాలా? అన్నా ఏ ఊరన్నా మంది? అవసరమా? అది ఇదే ఊరు. జనగామన్నా. జనగామా? మాది హైదరాబాద్ అయ్యా. ఏదైనా పని మీద వచ్చినావా అన్నా? పారిపోయి వచ్చినా. అవునన్నా, సిటీలో అన్న మనుషులు ఇద్దరిని చంపినారంట కదా, నీకేమైనా ఎరికేనా? నాకేం ఎరకలే. ఇప్పటిదాకా అన్న మనుషులు గేడెనే తిరిగిపోయిండ్రన్నా. ఇప్పటిదాకా గీడెనే తిరిగిపోయిరా? వాళ్ళ అన్న మనుషులు నీకెట్ తెలుసురా? నేను అన్న మనిషినే కదన్నా. అదే చూపు, నా కోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? ఎవరు దొరకండి రా, నేను దొరకండి రే. మళ్ళీ హైదరాబాద్ నేను మీ అందరినీ నా మెన్షన్ లోనే ఉంచుకోవచ్చు, కానీ అక్కడ లేడీస్ నాట్ అలౌడ్. బాయ్స్ కూడా ఇద్దరికే పర్మిషన్. పర్వాలేదు సార్, మేమందరం కలిసే ఉంటాం. నాకు ఇంట్లోనే ఉంచుకోవాలని ఆశగా ఉంది, కానీ ప్రాబ్లం హరిణి. ఇట్స్ ఓకే. ఆల్రెడీ ఒక ఎలుకల కుటుంబానికి అద్దెకిచ్చినట్టున్నారుగా. ఈ ప్లేస్ సరిపోతుందా? చాలు, మోకాలు ముడుచుకొని పడుకోవచ్చు. మేము మేనేజ్ చేసుకుంటాం. ఎక్కువ చప్పుడు చేయకండి. అందరూ పడుకున్న తర్వాత వచ్చి లేవక ముందే వెళ్ళిపోవాలి. ఓకే? థ్యాంక్ యూ తేజు. రేపే కృష్ణమూర్తితో చెప్పి వేరే ఇల్లు చూడమంటాను. అట్లాగే పార్ట్ టైం జాబ్ ఏర్పాటు చేస్తాను. ఓకే సార్. ఇందా, ఇది ఖర్చులు కొంచెం ఒక 50 ఇవ్వా క్వార్టర్కి. రేపు కలుద్దాం, ఫోన్ చేయండి. బాయ్, గుడ్ నైట్. బాయ్ సార్. హ్యాపీ ఫస్ట్ నైట్. మనకేమరా, ఆ కారులో సీట్ ఉంది, చెయ్యి ఉంది, తల కింద పెట్టుకోవడానికి. మనకు పెళ్ళైంది కనుక హద్దు వేయటం తేలిక. ఇప్పుడు మనకిది ముఖ్యమా? ఆలోచించుడు. గర్భం, ప్రసవం, జాన్సన్స్ బేబీ పౌడర్ అలాడతావా, లేక చదివి పాస్ అయి సంపాదించి ఆ తర్వాత ఇవన్నీ పెట్టుకున్నావా? మరైతే నాన్ వెజ్ లేదా? ఓన్లీ వెజిటేరియన్. కోడిగుడ్డు కూడా లేదా? కోడిగుడ్డు లేదు, కొబ్బరికాయ లేదు. I see you, I feel you, that is how I know you go on. తేజు, ఇలా రావా? ముళ్ళపంది ఏంటి? దాహంగా ఉంది. అయ్యో, ఇదిగో. అయ్యో, అయ్యో. తేజు, ఏమిటా శబ్దం? ఎలికి తాతయ్య. ఎవరు అదే? కాళ్ళు చేతి ఆడించకరా, మళ్ళీ భూకంపం వచ్చింది అనుకో. రే, ఆ పంతులు గారిని పిలవండి. వచ్చి వంట చేస్తాడు. పొద్దు నుంచి వాయించేస్తున్నాడు వీడు. వాడి సంగతి వాళ్ళు ఎలాగైనా తేల్చేస్తాడు. నాకు మనస్సాక్షి లేదు, ప్లీజ్. ఇలాంటి సమయాల్లోనే మీ సహనాన్ని పరీక్షించుకోవాలి, ప్లీజ్. అవును, నా వల్ల కాదు, వదలండి. నా మాట విను. జీవితం ఓ సన్నని వెంట్రుక లాంటిదిరా. ఇప్పుడు వాడిని చంపి నువ్వు జైలుకు పోతే జైల్లో నువ్వు 3 పూటలు తిని తొంగుంటావు. ఆ పంతులు గారు చేస్తే ఫుడ్ ఎవరు వండి పెడతారు మాకు? వాడు చేసి పెట్టే చెత్త ఫుడ్ కోసం ఈ పాటలు వింటారా? నా వల్ల కాదు, ఐ కాంట్ బేర్. వాడి చేత పాట పాడడం ఆపించాలి, అంతే కదా? రా చెప్తా.
నీకు సంగీతంలో ఇంత ప్రావీణ్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎందుకురా ఏడుస్తున్నావు? ఇది ఏడుపు కాదురా, ఆనంద పుష్పాలు. పుష్పాలా? బాష్పాలంటారేమో. లంచ్ రెడీ అయిందా? రెడీ అయింది. నువ్వు లే ముందు, మంచి ఎదుగురా. రే బాలుగే, నిన్న క్లాస్లోని నువ్వు ఎక్కడ చెప్పేస్తావని మీ వాడు తెగ టెన్షన్ పడిపోయాడు రా. నేను అలాగే అబ్జర్వ్ చేశాను రా. డౌట్ లేదురా నీకు పడిపోయింది అది. రే నీకెలా తెలుసురా పడిపోయిందని? లవ్లో పడితే అంతేనా, కలర్ వచ్చేస్తారంట. వచ్చినప్పటికి ఇప్పటికే అమ్మాయిలో తేడా చూసావు నువ్వు. మరి ఇటు రాలేదేంటి? ఇటు ఆల్రెడీ కలరా. మనకు తెలుసా అది మనకు పడిపోయిందని? అందుకే రేపు లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాను కదా. ఏంటి లెటరా? నువ్వు ఇచ్చేస్తావురా? నువ్వు వెళ్ళి అమ్మాయి చేతిలో లెటర్ పెడతావు, అదేమో డైరెక్ట్ గా ప్రిన్సిపల్ చేతిలో పెట్టింది. ఆయన మీ నాన్న పిలిచి నీ చేతిలో టీసీ పెట్టి దిక్కులు చూడకుండా అవతల పొమ్మంటాడు. షర్ట్ ఇచ్చిందా ఇది ఇస్తానికి? నేను లవ్ చేస్తున్నా నీకు. ప్రపంచంలో ఇంత దరిద్రంగా లవ్ లెటర్ రాస్తారని రాసేంతవరకు నాకే తెలియలేదు. చదివిన తర్వాత నీకే తెలుస్తుంది. అయినా ఒక లవ్ లెటర్తోనే లవ్ పుట్టేస్తుందా? ఒకవేళ పుట్టేస్తుంది అనుకుంటే ఇక్కడితోనే ఆపేస్తున్నాను. పుట్టదనుకుంటే ఏం చేయాలో నువ్వే వచ్చి చెప్పు. రాత్రి 8 గంటల కల్లా టెర్రస్ మీద నీ గురించే వెయిట్ చేస్తుంటాను. నిన్ను లవ్ చేస్తున్న నేను. అదేంటే మా నాన్నగారు చెప్పారు, మనం చదువుకునేటప్పుడు బోల్డ్ చెడు ఆలోచనలు వస్తాయంట కదా. అప్పుడు దీన్ని టప్ మని కొట్టుకుని చురుక్కుమని వాటి నుంచి డైవర్ట్ అయ్యి మళ్ళీ బోల్డ్ అంత కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంట. గర్ల్స్, వాట్ మీరు డూయింగ్? నో బాత్ కనింగ్. ఏంటి టైం? కొంచెం తాగవా? నేను ఆల్రెడీ తాగేశాను. పర్వాలేదు ప్లీజ్ కొంచెం తాగవే. బాబాయ్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు చెప్పాడు. వాడి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ వాటర్ ఎక్కువ తాగడమేనంట. రియల్లీ? రియల్లీ. థ్యాంక్ యూ. స్టాప్. వేర్ తమరు గోయింగ్? ఆల్వేస్ వాటర్, నో చదువు మ్యాటర్. గో. మామా శుభ్రంగా తిను, సిగ్గు లేకుండా తిను, అడుక్కుని మరీ తిను. అబ్బా ఏమిటండి మీ గొడవ? ఏంటా హాస్పిటల్లో నవాల్సిన బిడ్డల దగ్గర నుంచి బ్యాండేజ్ వరకు అమ్ముకోబట్టి సరిపోతుంది కానీ లేకపోతే మీ నాన్న నా జీతాన్ని నిన్ను నంచుకొని తినేవాడు. అబ్బా వీడొకడండి నా ప్రాణానికి. లోపల ఈ పిడిగాడితో చూస్తుంటే బయట ఈ పిడిగాడు ఒకడు. నెమ్మదిగా ఆసుపత్రిలో ఏంటల్లు? అబ్బే ఏం లేదు మామగారు, మా హాస్పిటల్లో నాంచారమ్మ పురుడు పోసుకుంది, బిడ్డను ఉయ్యాల్లో వేశారు. ఇంతలో కుక్కల షికారుగా వచ్చి ఉయ్యాల్లో ఉన్న బిడ్డను కుత్తు కొరికి ఎత్తుకుని వెళ్ళిపోయింది. ఇదేంటండి ఆ బిడ్డలో ఏనే కన్నా తిట్టపడిపోయాడు? అబ్బా చావు కబురు చల్లగా చెప్పడం మీ వల్ల కాదు. ఏమీ లేదు నాన్న, మా ఊళ్ళో నాంచారమ్మకి అందరికీ వచ్చినట్టే పురుడొచ్చింది. అందరూ కన్నట్టే బిడ్డను కంది. అందరూ పడుకున్నట్టు ఆసుపత్రిలో ఆవిడ పడుకుంది. ఇంతలో ఒక కుక్కొచ్చి బ్రెడ్ కోసం వెతికింది. బ్రెడ్ కనిపించకపోయేసరికి పిచ్చి ముండ ఆకలైతే బిడ్డను బ్రెడ్ అనుకొని ఎత్తుకుపోయింది. అంతే. అంతేనా? మరి అల్లుడు ఏంటమ్మా అట్టా చెప్తాడు? నేను అలాగే చెప్పాను. అమ్మాయి చెప్పినట్టు చెప్పలేదు. అలాగే ఊరుకోండి నాన్న, నువ్వు త్వరగా తినరా, నేను నీళ్లు తోడతాను. వెళ్ళి 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 వెళ్ళి. దేశంలో అల్లుడికి భయపడే మావను చూశాను కానీ అల్లుని ఒంటెలు పోపుతున్న మావని ఎన్నే చూస్తున్నాను. కొండిగా శనిగాడిని ఇంట్లో నుంచి పంపించి ఏర్పాటు చేయరా. నీ కొండి కోసి పెడతా. పందిని కోసి పెడితే చెప్తా. పందితో పాటు ఎలుక పచ్చడి కూడా చేసి పెడతాను రా.